అంకుశం న్యూస్ కి స్వాగతం. చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చిన్నారులు శ్రీ కనకదాకుల శ్రేష్ఠ నీ గానమే మా ప్రాణమై కుదండమయ్యా, దివ్య రూప నీకు దండమయ్యా, శ్రేష్ఠ తిలక కృష్ణ భక్త మాకు వెలుగు. మీ పేరు? అంజనప్ప మేడం. ఏం సార్ మిగతా వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళండి సార్, దయచేసి పక్కకి వెళ్ళండి సార్. తల్లిదండ్రులు, అక్కగారు, మరి ఎస్కే పని ఖాళీ చేయండి సార్. సార్ సార్ గెస్ట్ తప్ప మిగతా వాళ్ళు పక్కకి వెళ్ళండి సార్. సార్ ఉండండి సార్. సార్ వేరే వాళ్ళు దయచేసి కొంచెం ఒక్క నిమిషం. ఇక్కడ కూడా ఎంజేపీనే. జై ఎంజేపీ జై. ఏం చదవాలనుకుంటున్నానన్న? ఐఏఎస్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 974 అన్న ఏ ఊరు మీది? ధర్మవరం తారకరామాపురం. కర్తనపర్తి కూతురు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. కె జయశ్రీ మంజునాథ్ కూతురు సోమందపల్లి. ఆంధ్రప్రదేశ్ సార్ శ్రీ ఎస్కే గారి గట్టిగా చప్పట్లతో జిల్లా నలుమూల నుంచి వచ్చేసిన, మరి ఉమ్మడి జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చేసిన మరి తల్లిదండ్రులకు వారికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన పిల్లల ప్రతిభను ఒక వేదిక మీద తీసుకురావడం, ఇంతమంది తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా ఇక్కడికి రావడం నిజంగా 100% ఇది మనలో ఉండవలసిన యూనిటీ, ఐక్యత అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా మరి వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని, టీచర్ల నమ్మకాన్ని, సమాజంలో నమ్మకాన్ని, కురుబ జాతికి ఆణిముత్యాలైన ప్రతిభా అవార్డులు అందుకుంటున్న మన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాతలందరూ మరి ఎవరంతకు వారు చేతనైనంత మన కులంలో ప్రతిభా అవార్డులు ఇవ్వటానికి సహకరించిన
దాతలందరికీ కూడా మరి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా నాకైతే ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని నేను అనుకోలేదు. మరి 700 మంది దాకా ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. 700 అప్లికేషన్లు వచ్చినాయి అక్క అంటే మరి అంతమంది రాగలరా అన్న. అక్క ఖచ్చితంగా రాగలరు. మనలో కూడా చదువు విద్య అనే విప్లవం స్టార్ట్ అయింది. మన కులంలో కూడా విప్లవం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా తల్లిదండ్రులతో సహా పిల్లలు వస్తారక్క అన్నారు. మరి నిజంగానే ఉద్యోగ సంఘానికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘానికి సారీ అలా అనుకుంటే పర్లేదు. మరి ఇందాకే పెద్దలందరూ మాట్లాడారు, చాలా సంతోషం. ఇదే విధంగా ఈరోజు ప్రతిభా అవార్డులు అందుకోవడం అంత ఈజీ కాదు. మరి నేను తెలియజేసేది ఒకటే విద్యార్థులందరికీ, మరి ఎంతో నమ్మకంతో, ఎందుకంటే తల్లిదండ్రులు తినక తాగక ఎండనక వాననక రొప్పనక చెట్టనక పామనక కొండల్లో తిరుగుతూ కూడా మనవారు మన పిల్లలు కూడా చదువుకోవాలి, మేము ఎలాగో గొర్రెలు కాసుకుంటున్నాం, మేము ఎలాగో వ్యవసాయం చేసుకుంటున్నాం, మన పిల్లలన్నా బాగా చదువుకోవాలని వాళ్ళు కడుపు మార్చుకొని ఈరోజు మిమ్మల్ని పాఠశాలలకు పంపించడం, మరి ఈరోజు పాఠశాలల్లో కూడా మీ వంతు ప్రతిభ ప్రకటించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దానితో ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంతకుముందే బోరంపల్లి ఆంజనేయులన్న గారు, రాజహంస గారు, మరి డాక్టర్ గారు నిజంగా చాలా బాగా చెప్పారు. మనకి ఈ 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు అంటే ఎల్కేజీ నుంచి లెక్కేసుకుంటే 2 ఒక 10 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 6 ఏళ్ళు ఒక లెక్క. ఇంటర్మీడియట్ వాళ్ళకి మరి ఈ 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 4 ఏళ్ళు ఒక లెక్క. కాబట్టి నిజంగా వాళ్ళు ఆ విలువలు తెలిసిన వాళ్ళు కష్టంగా ఆ రోజు వీధి లైట్ల మీద కూర్చొని చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు విద్య విలువ తెలుసు కాబట్టి ఈరోజు మనకు ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తున్నారు. నేను తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మన తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యాన్ని మీరు విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే ఆ సత్తా మనలోనే ఉంది. మన కురుబ కులం అంటే నీతి నిజాయితీకి, నిబద్ధతకు, తెలివితేటలకు మారు పేరు మన కురుబ కులం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం నిజంగానే చాలా తెలివైన వాళ్ళం, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళం. మనం పుట్టకతోనే మనం తెలివైన వాళ్ళం. గొర్రెలు కాసే వాళ్ళు అంటారు, గొర్రెల మందలో 1000 మందిలో ఒక గొర్రె కనపడలేదని చెప్పగలిగిన శక్తి ఉన్న కులం మన కురుబ కులం. నీతి నిజాయితీకి మాట మీద నిలబడే కులం మన కురుబ కులం. ఈరోజు నిజంగా అనంతపురం నడి ఒడ్డులో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా ఒక విజయ కిరీటం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన తల్లిదండ్రులు ఉన్న నమ్మకాన్ని మన కులానికి, మన సమాజానికి, మన గురువులకు మీరు గౌరవించాలంటే ఆ వేదిక మీద కన్నా, అక్కడ కన్నా ఇక్కడ ఉంటే మీరు ఆ రోజు మీ తల్లిదండ్రులు, మీ గురువులు, మీ కులం మిమ్మల్ని గర్విస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని ఆనందిస్తారు, మీ గురువులు ఎప్పుడు ఆనందిస్తారంటే ఫలానా ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ గురువు అన్నప్పుడు ఆ గురువులో ఉన్న ఆనందం ఎనలేని ఆనందం. ఒక ఐపీఎస్ తండ్రి, అయ్యో ఆయన తండ్రి ఆయన అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడున్న ప్రతిభా అవార్డులు తీసుకున్న వారు మీరే రేపొద్దున ఇక్కడికి వచ్చి చీఫ్ గెస్ట్గా మీరు రావాలన్నదే మా సంకల్పం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మనం పిల్లలకి ఏం కావాలో, మన పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే ఫోకస్ చేయండి. ఈరోజు ప్రతిభా అవార్డు వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు, రాని వాళ్ళలో వాళ్ళ స్కిల్లను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళ మీద రుద్దద్దండి. మన కోరికలు వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు గౌరవంగా ఉండాలి, సమాజం పట్ల వాళ్ళు గౌరవంగా ఉండాలి అనేది సంస్కారంగా మనం నేర్పాలి. అంతేకాకుండా మరి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక, కాలేజ్ నుంచి వచ్చినాక మన పనులు మనకి ఎప్పుడూ ఉంటాయి. కొంచెం సమయం వాళ్ళకు కూడా కేటాయించండి.
వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ కాలేజీలో ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా మనం తల్లిదండ్రులుగా వాళ్ళని షేర్ చేసుకోవాలి. దానితో పాటు నేను విద్యార్థులకు తెలియజేసేది ఒక్కటే, సెల్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి చేతులెత్తండి. పిల్లలు తల్లిదండ్రులు కాదు, పిల్లలు ఎవరి దగ్గర లేదా? నమ్మాలా? దయచేసి నేను తెలియజేసేది ఒక్కటే, టెక్నాలజీని ఎంత వాడాలో అంతే వాడాలి. చారులో ఉప్పు ఎక్కువైతే ఆ చారు పనికిరాదు. మన మైండ్ కూడా సెల్ ఎక్కువ వాడడం వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. దయచేసి సెల్ ఎంత అవసరమో అంతే మీరు సెల్ వాడండి. నేను తెలియజేసేది ఒక్కటే విద్యార్థులందరికీ, ఇందాకే పెద్దలందరూ చెప్పారు, రాజహంస శ్రీనివాస్ గారు చెప్పారు ఐఏఎస్లు ఐపీఎస్లు లేరని. ఇప్పుడు ప్రభుత్వం కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు స్టార్ట్ చేసింది కాబట్టి మీకు అదనంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా సివిల్ సర్వీస్ కోచింగ్లో 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాం. ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తూ ఉంది. ఈరోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈరోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మేము తల్లికి వందనం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ కళాశాలలకు పంపించండి. ఎవరైనా పిల్లలు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు రాష్ట్ర అధ్యక్షులు గారికి పేర్లు ఇవ్వండి, వాళ్ళ ప్రోత్సాహంగా మేము కూడా ఎంకరేజ్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఆయన బుద్ధి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఒక విద్యార్థి, ఆయన నిరంతరం విద్యార్థి. చనిపోయే రోజు కూడా నిమ్స్ హాస్పిటల్లో ఒక పేపర్ ఉన్నా కూడా చదువుకుంటారు ఆయన. అంటే చదువు కంటే అంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు అన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి ఆయన ఎప్పుడు మాకు చెప్పేవారు, మీరు ఎవరికి సహాయం చేస్తారో చేయరో తెలియదు కానీ మరి పిల్లలు చదువుకునే పిల్లలకి మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలా అని ఆయన కోరిక మేరకు మేము కూడా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశాం. ఆ ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అనేక విధాలుగా మేము సహాయం అందుతున్నాం. మరి ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కురుబ కులంలో నా పిల్లలు ఇంతమంది ప్రతిభా అవార్డు అందుకోవడం నిజంగా నాకు చాలా గౌరవంగా ఉంది. మరి మా ఎస్ఆర్ఆర్ చైర్మన్గా మా డైరెక్టర్స్ అందరం మేము కూర్చొని ఈ మాట్లాడుకున్నాం ఉదయం, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది ఏంటి అని పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నప్పుడు మా వాళ్ళు నాన్నగారి కోరిక తీరాలి, మనం ఈరోజు కురుబ కులంలో పుట్టి కురుబ కులంలో టికెట్ తెచ్చుకొని కురుబ కులంలో మంత్రి అయిన సవితమ్మ నువ్వు ఈరోజు మన పిల్లలకు కూడా మనం మంచి అవార్డులు ఇవ్వాలి అని తెలియజేయడం కూడా జరిగింది. మరి ఈరోజు 524 మంది ప్రతిభా అవార్డులు అందుకుంటున్నారు. వారందరికీ ప్రోత్సాహకరంగా మా ట్రస్ట్ తరఫున ఒక్కొక్కరికి క్యాష్ ప్రైజ్ 500 కూడా అందజేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ, మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మరి ఈరోజు ఇంటర్మీడియట్లో మరి 1000కి 950 మార్కులు పొందిన 12 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మేము మా ట్రస్ట్ తరఫున మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి 10th క్లాస్ 600కు గాను 580 మార్కులు పొందిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సుమారుగా 4 ఉన్నారు. వారికి 25,000 రూపాయలు కూడా క్యాష్ ప్రైజ్ కూడా మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి ఈ విద్యార్థుల కోసం మీరు ఏ కాలేజీలో చదువుతారో చెప్పండి, ఆ కాలేజీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఖచ్చితంగా ఇంకా ఫీజు తగ్గించే ప్రయత్నం కూడా నేను చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి వీళ్ళతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మరి ఎవరైతే ఇంజనీరింగ్కి జాయిన్ అవుతారో 12 మందికి కూడా ల్యాప్టాప్లు కూడా అందించే సౌకర్యం మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా
మీకు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 50,000 రూపాయలు అందజేస్తున్నాం. మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎవరైనా పరిశ్రమలు వారిని అడిగి ఖచ్చితంగా 12 మందికి కూడా ల్యాప్టాప్లు కూడా మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే